హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభయ్. నిన్న ఒకటి మనం డబుల్ బెడ్‌రూమ్ సంబంధించి ఒక వీడియో అయితే చేశాం. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ పంపిణీ చేసిందో అందులో చాలా మందికైతే ఈ మొబైల్ నంబర్, ఫోన్ నంబర్ యూజ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఇల్లొచ్చిన విషయం కూడా తెలీదు. మరి ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటని ఒక వీడియో చేశాను. చాలా మంది అది డబుల్ బెడ్‌రూమ్ సంబంధించి కొత్త వీడియోని అంటే ఈ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ అనుకోని చాలా మంది కామెంట్‌లయితే పెడుతున్నారు. అన్న ఇది ఓల్డ్ డిష్ అని చెప్పేసి చాలా రకాల కామెంట్ అయితే పెడుతున్నారు. అయితే మీకు ఆ వీడియో గురించి గాని, ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు క్లియర్‌గా మీకు అర్థం కావాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. వివరాల్లోకెళ్దాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇది డబుల్ బెడ్‌రూమ్ పంపిణీ చేసేటప్పుడు ఎలా పంపిణీ చేసింది ఏంటి అనేది మీకు ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఇది ఏదైతే ఉందో ఒక కాన్స్టిట్యున్సీకి 500 చొప్పున అంటే గ్రేటర్ హైదరాబాద్ దాదాపు ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి 500 నుంచి ఇట్లా ఒక అంటే ఒక ఫేస్‌కు తీసుకొని ఈ డబుల్ బెడ్‌రూమ్ పంపిణీ అనేది చేసింది. అయితే ఈ పంపిణీ చేసే ముందు వీళ్ళొక అధికారుల సమక్షంలో కలెక్టరు వీళ్ళ అధికారుల సమక్షంలో ఒక ర్యాండమేషన్ పద్ధతిలో ఒక లక్కీ డ్రా అనేది తీయడం జరిగింది. ఎవరైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 10,00,000కు పైగా అప్లై చేసుకుంటే 3,00,000కు పైగా అర్హులను గుర్తించారు. అందులో ఈ ఫేస్‌ల వైస్‌గా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక 500 చొప్పున ఇట్లా తీసుకొని ఒక ర్యాండమేషన్ పద్ధతిలో వాళ్ళ అధికారుల సమక్షంలో, మీడియా సమక్షంలో ఒక లక్కీ డ్రా అనేది తీయడం జరిగింది. ఈ లక్కీ డ్రా తీసిన తరువాత ఒక్కొక్క లబ్ధిదారునికి ఫోన్‌లు చేసి అంటే ఒక్కొక్క 25 మందికి కలిపి ఒక అధికారినైతే పెట్టడం జరిగింది జీహెచ్ఎంసీ నుంచి. 25 మందికి అతను ఫోన్ చేసి కంపల్సరీ వాళ్ళని పిలిసి వాళ్ళతో ఒక అటెండర్ అంటే ఎవరైతే ఒకడు ఉంటారో వాళ్ళతో ఒక ఇద్దరు అంటే ఒక బస్ కేటాయించి అంటే మొత్తం ఒక బస్‌లో 25 సీట్లు బెనిఫిషియర్స్ తర్వాత ఒక 25 వాళ్ళకి కావాల్సిన రిలేటివ్స్. అంటే వాళ్ళ ఫాదర్ గావచ్చు, హస్బెండ్ గావచ్చు, ఇంకెవరన్నా మదర్ గావచ్చు, సపోర్టర్స్. ఇట్లా ఒక 50 మంది ఒక బస్ అనేది కేటాయించి బస్‌కొక నంబర్ పెట్టి వీళ్ళని డబుల్ బెడ్‌రూమ్ దగ్గరికి తీసుకుపోయి వాళ్ళకి పట్టాలు ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ గ్యాప్ ఉందో అంటే ఏదైతే ర్యాండమేషన్ పద్ధతిలో లక్కీ డ్రా తీసిన తరువాత చాలా మందికి ఫోన్‌లనేవి రిసీవ్ చేసుకోలేదు. అంటే ఆ టైంలో వీళ్ళు ఫోన్ కలవకపోవడమో, లేకపోతే వీళ్ళు ఫోన్ పోగొట్టుకోవడమో, రీచార్జ్ చేసుకోకపోవడమో, లేకపోతే ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండడమో, లేకపోతే బయటికి ఎక్కడికో వెళ్ళకపోవడమో, దాని ద్వారా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది. అంటే ఎవరైతే మీకు ఇల్లొచ్చిందని చెప్పే అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వీళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఎవరైతే డబుల్ బెడ్‌రూమ్ వచ్చిందో అట్లా చాలా మంది ఒక దాదాపు ఒక 10,000కు పైగా అంటే మనకున్న సమాచారం 5,000 నుంచి 10,000 మధ్యలో చాలా మంది ఫోన్‌లయితే రిసీవ్ చేసుకోలేదంట. ఈ రిసీవ్ చేసుకోకపోవడం వల్ల తర్వాత వీళ్ళు తీసుకెళ్లారు. ఎవరైతే వచ్చారో వారికి డబుల్ బెడ్‌రూమ్ సంబంధించి పట్టాలిచ్చారు, కీస్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు చాలా మంది గృహప్రవేశం చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ స్టార్టింగ్‌లోనే వీళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వీళ్ళకు డబుల్ బెడ్‌రూమ్ వచ్చిన విషయం తెలీదో, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్‌రూమ్ వచ్చిన విషయం కూడా తెల్వదు. ఎందుకంటే మళ్ళీ ఏ అధికారి వాళ్ళకి ఫోన్ చేయలేదు. ఇంతవరకు వాళ్ళని మీకు డబుల్ బెడ్‌రూమ్ వచ్చిందని చెప్పలేదు. అయితే ఇప్పటికైనా నేనేం చెప్తున్నానంటే మనకున్న సమాచారం ప్రకారం కొల్లూరులో కావచ్చు, కొల్లూరు టు హైమద్‌గూడ, రాంపల్లి చెప్పుకోవడంతో చాలా ఏవైతే డబుల్ బెడ్‌రూమ్ ప్లేసెస్ ఉన్నాయో, అక్కడ ఇంకా కొంతమంది అంటే గత ప్రభుత్వం పంపిణీ చేసినప్పటికి ఇంతవరకు కూడా పట్టాలు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అయితే మీలో ఎవరన్నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన లిస్ట్ అయితే మనకు ఆన్‌లైన్‌లో పెట్టలేదు. సెకండ్ అలాగే థర్డ్ ఫేజ్‌కి సంబంధించిన లిస్ట్ అయితే మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. దానికి సంబంధించి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీ మొబైల్ నంబర్ అంటే మీరు ఏదైతే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్‌రూమ్ అప్లికేషన్ ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నంబర్ దాంతో పాటు మీ పేరు, మీ ఆధార్ నంబర్ తోటి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అందులో మీ నేమ్ ఉన్నట్లయితే మీరు సంబంధిత అధికారులను కలవండి. అందులో మీకు నేను ఆల్రెడీ క్లియర్‌గా చెప్తున్నాను. ఏవైతే గ్రేటర్ హైదరాబాద్‌లో కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో ముషీరాబాద్ నుంచి లాస్ట్ మేడ్చల్, మల్కాజ్గిరి వరకు అన్ని కాన్స్టిట్యూన్సీ‌లకు సంబంధించిన లిస్ట్ అనేది ఉంది. మీరు అంటే మీరు ఏ కాన్స్టిట్యూన్సీ కిందకొస్తారో ఆ కాన్స్టిట్యూన్సీ కిందకి ఆ లిస్ట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని, ఆ డౌన్‌లోడ్ చేసుకున్న లిస్ట్‌లో ఒకసారి మీ నేమ్ ఉందో లేదో ఒకసారి క్లోజప్ చేసి చూడండి. ఒకవేళ ఉన్నట్లయితే సంబంధిత అధికారులు ఆర్‌డీఓ గారు గాని, ఎంఆర్‌ఓ గాని లేదా కలెక్టర్ గారిని కలిస్తే మీకైతే ఇల్లైతే మంజూరు చేస్తారు. ఇది నేను నిన్ననే చెప్పాను. అయినప్పటికి కూడా చాలా మందికి అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి మీకు క్లియర్‌గా అర్థం కావాలని చెప్పేసి మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇంతవరకు కూడా ఇల్లొచ్చిన విషయం కూడా తెలీదు. ఎందుకంటే వాళ్ళ ఫోన్ నంబర్ లాస్ అవ్వడమో, లేకపోతే వాళ్ళ ఫోన్‌లో ఆ టైంలో రిసీవ్ చేసుకోకపోవడమో. అందుకని నేను చెప్తున్నా. గతంలో మనం వీడియోస్ కూడా చేసాము. ఒక దాదాపు ఒక 3, 4 మంత్స్ కింద కూడా ఒక వీడియో చేశాను. అప్పుడు కూడా మనకు ఒక ఇద్దరు, ముగ్గురు "అన్న మీ వీడియో చూసిన తర్వాత మేము చెక్ చేసుకున్నాం. మాకు దొరికిందని" చెప్పేసి
వాళ్ళు చెప్పారు. వాళ్ళతో కూడా మనం కాంటాక్ట్‌లోకి తీసుకుందాం. ఈరోజు లేదా రేపు వాళ్ళతో ఒక వీడియో అయితే నేను చేపించాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికి తెలవాలని చెప్పేసి. ఇప్పటికైనా మీరు ఎవరన్నా ఇంకా గత ప్రభుత్వం అంటే ఈ స్టాటస్ పెండింగ్‌లో ఉన్నోళ్ళు కాకుండా ఎవరైతే మీ మొబైల్ నంబర్ మిస్ అయ్యి మీరు జీహెచ్ఎంసీ అధికారులు జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో ఇంకా చెక్ చేసుకొని మన గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో ఇట్లా జోన్‌ల ప్రకారం ఉన్నారో వాళ్ళు కాకుండా ఎవరికైతే మీకు ఇల్లొచ్చిందని ఒక కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళైతే చెక్ చేసుకోండి. 100% మీకు ఇల్లొచ్చినట్లయితే మీరైతే అధికారులను కలవండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ నేను రవి.